హలో పిచ్చికిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, నమస్కారం, వనక్కం, నమస్కార. ఈసారి మీ పిచ్చికిస్తా బాబీ మీకోసం మరో పిచ్చి పీక్స్ కి వెళ్లే రెసిపీ అంబూర్ బిర్యానీ చేశాడు. దీని టేస్ట్ ఎలా ఉందో నేను మీకు మాటలో చెప్పనక్కర్లేదు. చూడ్డానికి కలర్లెస్ గా లైట్ గా చప్పచప్పగా ఉందేమో అనేలా అనిపిస్తుంది, కానీ ఒక్కసారి వండేసుకొని తిని పడదొప్పితే గొడవ వదిలిపోద్ది. రంగుని నమ్మకండి, రుచిని నమ్మండి. మీకు విషయం తెలుసా, తమిళనాడు వెళ్ళినప్పుడు ఈ అంబూర్ బిర్యానీ చాలా ఫేమస్ అంటే సరే దీని సంగతి ఏంటో చూద్దామని వెళ్తే ఏముంది, ఇదిగోండి ఇలాగే కలర్ లెస్, ఆ లెస్, ఈ లెస్ లాగే కనపడింది. ఇదేం బాగుంటుందిలే అని తక్కువ వేసాను. టేస్ట్ చాలా అంటే చాలా మైల్డ్ గా ఉండింది, కానీ నోట్లో ఆ యమ్మీనెస్ తిన్న కొద్దీ ఆ అరోమా మన ముక్కులోకి కడుపులోకి ఎలా తిరిగిద్దంటే ఆ స్మెల్ తో బ్రతికేచ్చు అనేలా అనిపిస్తుంది. ఇందులో నా ఫార్ములా ప్రకారం కాస్త చిన్న టచింగ్ ఇచ్చి చేశాను. మీరు కూడా వండి టచింగ్స్ చేసేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా నాతో పాటు మీరు కూడా వంట స్టార్ట్ చేసేయండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాట్ ఐ సే ఇస్ తినేద్దాం. ఫస్ట్ టైం మన పిచ్చికిస్తా ఛానల్ ని చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పిచ్చి పీక్స్ కి వెళ్లే రెసిపీస్ మరెన్నో చేశాను. సరదాగా అప్పుడప్పుడు నా వంటలు వండేసుకొని వర్తిల్లండి. లెట్స్ స్టార్ట్ ద హాట్ రెసిపీ అంబూర్ బిర్యానీ. 1 kg చికెన్ తీసుకుందాము. ఫస్ట్ ఈచ్ పీస్ 40 to 50 grams వరకు ఉంటే సరిపోతుంది. ముక్కలు కాస్త ఇలా పెద్దగా ఉంటేనే అంబూర్ బిర్యానీకి చాలా బాగుంటుంది. జీరా రైస్ ఒక 1 kg, అంటే చిట్టి ముత్యాల రైస్. 1 kg చికెన్ కి 1 kg రైస్ తీసుకుందాము. ఇలా దోసెట్లో పట్టుకొని చూస్తున్నారుగా, అలా మనం కూడా కడిగేసుకొని హ్యాపీగా శుభ్రంగా కడిగేసి ఒక 30 నిమిషాలు నానబెట్టేసుకోండి. ఇప్పుడు కావాల్సిన మసాలాలు చూసుకుందాము. అల్లం ఒక 100 గ్రాములు, వెల్లుల్లి ఒక 40 రెబ్బలు, ఎండుమిరపకాయలు 10, టొమాటోస్ 3 మీడియం సైజువి, కల్లుపు ఉంటే మంచిది, యాలుకలు 10, లవంగాలు 10, చెక్క 2 ఇంచులు, పచ్చిమిరపకాయలు ఒక 2. ప్రస్తుతానికి ఇవి రెడీ పెట్టుకోండి. దాని తర్వాత మధ్యలో 1-2 యాడ్ అవుతాయి, అవి చెప్తాను. ఫస్ట్ అల్లంని పేస్ట్ చేసి పెట్టేసుకుందాము పక్కకి. ఓన్లీ అల్లం మాత్రమే పేస్ట్ చేసుకుందాము. ఎండుమిరపకాయలు మాత్రం పేస్ట్ చేసేసుకోవాలి. మీకు రోల్ ఉంటే చాలా బాగా పేస్ట్ అవుతుంది. ఉల్లిపాయలు మాత్రం 1/2 kg తీసుకోవాలి, అంటే 500 గ్రాములు. సన్నగా కట్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు బిర్యానీ చేసే ఒక హండీలో 1 కప్పు నిండా ఆయిల్, అంటే ఆల్మోస్ట్ 100 ml పైన ఉంటుంది. నెయ్యి వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్. ఇది దీంట్లో వేసేసుకొని నెయ్యి కరిగిన వెంటనే లవంగాలు 10 దీంట్లో వేసేసి, చెక్క 2 ఇంచులు, సిమ్ లోనే ఉండాలి గుర్తుపెట్టుకోండి మంట. అలాగే యాలుకలు 10. ఇవి వేసిన వెంటనే మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 10 సెకండ్లు వేపేస్తే ఇందులో నుంచి కావాల్సిన ఫ్లేవర్ అంతా బయటకు వచ్చేస్తుంది. కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ చిలుకలు ఇందులో వేసేసి ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తున్నాను. ఆనియన్స్ వేసి కాస్త కలిపాక మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాస్త దాన్ని ఫ్రై అవ్వనివ్వాలి. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ కాస్త బ్రౌన్ అయిపోయాయి కాబట్టి ఫస్ట్ వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఎందుకంటే దాంట్లో కాస్త ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నూనెలో ఫ్రై అయిపోతే ఫస్ట్. దాని తర్వాత కొద్దిగా ఫ్రై చేసేసి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసేసుకొని కాస్త ఇలా అడుగు మాడినట్లు కనిపిస్తుంది కదా, అంతవరకు కాస్త నిదానంగా ఫ్రై చేసుకొని ఎండుమిరపకాయల పేస్ట్ దీంట్లో వేస్తున్నాను యాజ్ ఇట్ ఇస్. అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వస్తుంది. ఒకవేళ 2 టేబుల్ స్పూన్స్ రాలేదు అని అంటే మీ మిరపకాయలు చిన్న సైజు ఉండొచ్చు. సో అందుకని మిరపకాయలు 2 టేబుల్ స్పూన్లు వచ్చేంత వేసుకోండి. నావి చాలా పెద్దగా ఉన్నాయి మిరపకాయలు. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేయాల్సిందే. ఎందుకంటే ఎండుమిరపకాయలకు ఉండే కారం వేరే టేస్ట్ వస్తుంది, అలాగే కారం పొడికి కూడా వేరే టేస్ట్ వస్తుంది. కాబట్టి 1 టేబుల్ స్పూన్ హ్యాపీగా వేసేసుకొని కొద్దిగా సిమ్ లో అలా కారం వేగిన తర్వాత కల్లుపు మీరు ఎంత వాడతారో అంత వేసేసుకోండి. 1/2 కప్పు పుదీనా కట్ చేసుకున్నవి, 1/2 కప్పు కొత్తిమీర, ఈ 2 వేసాక సిమ్ లో అలా ఫ్రై అవుతుంటే స్మెల్ ఎలా వస్తుంది తెలుసండి, బాబా మైండ్ బ్లోయింగ్ అసలు. సో ఇంటి ముందు కల్లాపు చల్లుకున్నట్టు ఇలా మొత్తం పరిచేసి ఇప్పుడు దీని మీద టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక, ఆ టొమాటోస్ వేసేసుకుందాం. టొమాటోస్ బాగా ఆయిల్ లో స్ప్రెడ్ అయిన తర్వాత ఇప్పుడు మనం దానికి మూత పెట్టేసి జస్ట్ ఒక 1 minute టొమాటోస్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించేసి మూత తీసేసి వెంటనే చికెన్ వేసేయడమే. చికెన్ నీచు స్మెల్ పోయేంత వరకు కరెక్ట్గా ఒక 5 minutes వరకు మీడియం ఫ్లేమ్లో అలా ఫ్రై చేసి మూత తీసి ఫ్రై చేస్తే కనుక మనకి నీచు స్మెల్ అనేది ఉండదు. సో ప్రాపర్గా ఫ్రై అవుతుంది.
అయిన వెంటనే మూత మూసేసి ఇప్పుడు ఒక 5 నిమిషాలు లో నుంచి మీడియం నుంచి లో అలా ఫ్లేమ్లో ఒక 2-3 టైమ్స్ అలా షిఫ్ట్ చేసి 5 మినిట్స్ వరకు అలాగే వదిలేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ముక్క చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది. టొమాటో సాఫ్ట్ అయ్యాక ఇప్పుడు పెరుగు 300 గ్రాములు వేసుకోవాలి. కర్డ్ వేసుకున్న తర్వాత కర్డ్ మొత్తం కరిగిపోయేంత వరకు అలా ఫ్రై చేసేసి రైస్ 4 గ్లాసెస్ వేసుకున్నారు కాబట్టి దానికి కొలత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ టొమాటోస్ అవి అన్నీ వేసుకున్నాం కాబట్టి హాట్ వాటర్ జస్ట్ 3.5 గ్లాసెస్ వేస్తే సరిపోతుంది. వాటర్ వేసిన తర్వాత అది అలా ఒక 25 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసుకొని అలా బాయిల్ అవ్వనివ్వాలి. ఈలోపు రైస్కి ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ ఒక 3 లీటర్స్ వాటర్ పోసుకొని ఒక 6 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను. నిజానికి రైస్కి పట్టేది ఓన్లీ 2 టేబుల్ స్పూన్సే. వాటర్ అంతా మనం పడేస్తాం కాబట్టి ఆ సాల్ట్ దానికి సెట్ అవుతుంది. నీళ్లు బాగా బాయిల్ అయ్యాక 30 నిమిషాలు నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ ని ఈ హాట్ వాటర్ లో వేసేయాలి. ఈ రైస్ మామూలుగా మనం దమ్ బిర్యానీకి ఎలాగైతే 70% ఉడికిస్తామో దీనికి అలా కాదు. అవును, మీరు విన్నది కరెక్టే. దీనికి అలా కాదు. పాపం ఇవి చిట్టి ముత్యాలు కదా, పేస్ట్ అయిపోతుంది ఎక్కువ ఉడికిస్తే. అందుకే ఒక్కసారి హాట్ వాటర్ లో వేసాక కరెక్ట్ గా 3 లేదా 4 నిమిషాలకి రైస్ 50% ఉడికిపోయి ఉంటుంది. సో ఇక అస్సలు ఆలస్యం చేయకుండా రైస్ ని వెంటనే తీసేసి ఈ 20 నిమిషాలు చికెన్ లో ఫ్లేమ్ లో ఉడుకుతుంది కదా, కాస్త గ్రేవీ దగ్గరకు అయి ఉంటుంది. దాని మూత తీసేసి ఒక నిమ్మకాయ జ్యూస్ మొత్తం ఇందులో వేసేసి ఒక 1 మినిట్ హై ఫ్లేమ్ లో పెట్టేసి మళ్ళీ వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి డ్రైన్ చేసుకున్న చిట్టి ముత్యాల రైస్ని ఇందులో పులిహోర కలిపెట్టివే బాగా ఒక 6-7 సార్లు కలిపేసి ఆయిల్ అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేటట్టు చేసేసి ముక్కలు ఏవైనా పైకి వచ్చాయనుకోండి, వాటి మీద ఒక్క మొటిక వేయండి, సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతాయి. ఓకే, ముక్కలన్నీ బిర్యానీ లోపలికి వెళ్ళిపోయాక రైస్ని గ్రేవీని ఈక్వల్గా స్ప్రెడ్ చేసి దమ్ ఇవ్వాలి. దమ్ మనం రెగ్యులర్ లాగే సిల్వర్ ఫాయిల్ కంపల్సరీ అది పెట్టేసి మూత గట్టిగా మూసేసి దాని మీద ఏదైనా ఒక 4-5 కేజీల బరువు పెట్టేసి సిల్వర్ ఫాయిల్ ని మొత్తం ప్రాపర్ గా క్లోజ్ చేసుకుని ఇక స్టవ్ మీద మన పాత పాడుబడ్డ పెన్నం ఒకటి పెట్టేసుకుని 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో 15 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టాక స్టవ్ ఆఫ్ చేసిన 15 నిమిషాలకు మాత్రమే మూత తీయాలి. గుర్తుపెట్టుకోండి. ఇంకేముంది, దీనెక్క అంబూర్ బిర్యానీ ఆమ్ అని లొట్టలేసుకుంటూ తింటమే. రైస్ పొడిగా ఉంటుంది కానీ ప్రతి మెతుకులో జ్యూసీ ఫ్లేవర్ ఉంటుంది బాబోయ్. అది తింటుంటే ఉంటుందిలే మజా. ఆహాహా, మీరు అది చూస్తే కానీ నమ్మరు. ముక్కలు కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. మీకు విషయం తెలుసా, ఇందులో చేసిన ప్రాన్స్ ఇగురు భీమవరం స్టైల్, అలాగే ప్రాన్స్ పకోడా కాకినాడ స్టైల్లో చేశాను. వాటి రెసిపీ వీడియో మీకు ఒక 1 వీక్ తర్వాత కింద లింక్స్ పెడతాను, చూసేయండి హ్యాపీగా. ఓకే, ఆహా, ఎలా ఉంది మన పిచ్చెకిస్తా స్టైల్లో ఆంబూర్ బిర్యానీ? యమ్మీ లుక్స్ కదూ. నాకు తెలుసండి మీకు ఏం కావాలో నాకు తెలుసు. ఈ బిర్యానీ చిన్న పెద్ద అలాంటి ఏమీ లేకుండా పిల్ల జల్ల ముసలి ముత్క ఎవరైనా తినొచ్చు. చివరికి పళ్ళు లేని వాళ్ళు కూడా కాస్త కష్టపడైనా తినేచ్చు. టేస్ట్ మాత్రం బెంబేలెత్తిపోద్ది, మామూలుగా ఉండదు. ఒక కొత్తదనం అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఇది పిచ్చెకిస్తా బాబీ ఇస్తున్న హామీ. మై డియర్ స్వీట్ హార్ట్స్ ఆఫ్ పిచ్చెకిస్తా, మీ మనసుకి నొప్పించిన పని నేను ఎప్పుడూ చేయను. అండ్ నాకు తెలుసు మీరు కూడా నా మనసుకి నొప్పి అవ్వకూడదని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని. అండ్ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ ఆల్ మై పిచ్చెకిస్తా 3 lakhs ప్యాటర్న్స్. అవును, నేను ఈ మధ్య చాలా కమెంట్స్ చూస్తున్నాను, బాబీ మై హోల్ ఫ్యామిలీ లవ్స్ యూ బాబీ అని, వి లవ్ యువర్ కుకింగ్ బాబీ అని. ఫ్యామిలీ అని ఇలా మీరు లవ్ చేసేస్తే నాకు అస్సలే సిగ్గెక్కువ. నా మీద మీరు అపారమైన ప్రేమను పెంచుకుంటున్న నా తమ్ముళ్ళు, అన్నలు, చెల్లెలు, అక్కలకి, అలాగే పిన్నిలు, బాబాయిలు, సకుటుంబ సపరివార సమేతంగా అందరికీ ఐ లవ్ యూ అమ్మ, లవ్ యూ చెల్లి, లవ్ యూ తమ్ముడు, అందరికీ ఐ లవ్ యూ సో మచ్. పిచ్చెకిస్తా బాబీ మీద మీకున్న లవ్ కి పాదాభివందనం. వందనం అభివందనం. హ్యాప్ ప్రతిదానికి ప్యాథోస్ వేసుకుంటాడు ఒకడు. గైస్, ఈ పాటగాడికి పాటలంటే మహా పిచ్చి, మీకు తెలిసిందేగా. సరదాగా వాడి పాటను ఎంజాయ్ చేసేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ కొట్టేయడం, ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం ప్రతి వీడియోలో చెప్పేదేగా. సో అవన్నీ చేసేయండి. ఓకే, పిచ్చెకిస్తా జనులారా, నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాడు పిచ్చెకిస్తా బాబీ. సీ యూ, బాయ్. ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి
గాలిలో పరిమళం నాకు చెబుతున్నది, ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి. గాలిలో పరిమళం నాకు చెబుతున్నది, ఎప్పుడో ఒకనాటి నిన్నని వెతికానని ఎవరు నవ్వని, ఇప్పుడు నిన్ను చూపగలనని, ఇదిగో నా నీడ నువ్వని. నేస్తమా నీకు తెలిసేదెలా, చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా.